కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలుసు. కార్తీక మాసం మొదలవ్వగానే అందరూ తెల్లవారుజామునే లేవడం, పూజలు చేయడం, తులసి మొక్కని పూజించడం విధిగా చేస్తారు. కార్తీక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం కనుక కార్తీక దామోదర అనే నామంతో స్మరణ చేయాలి. సూర్యోదయానికి ముందుగా ఆకాశ దీపం పెట్టే సంప్రదాయం ఉంది. హృదయ ఆకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశ ద్వీపం ద్యోతకమవుతుంది. దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు. ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది. ఈ మాసంలో కొన్ని పనులు చేయకూడదని పెద్దలు పండితులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాం. 1. తామసం కలిగించే ఉల్లి తినకూడదు. 2. వెల్లుల్లి తినకూడదు. 3. మద్యం మాంసం జోలికి పోకూడదు. 4. ఎవరికీ ద్రోహం చేయరాదు. 5. పాపపు ఆలోచనలు చేయకూడదు. 6. దైవదూషణ చేయకూడదు. 7. దీపారాధనకు తప్ప నువ్వుల నూనె ఇంకా దేనికి ఉపయోగించకూడదు. 8. మినుములు తినకూడదు. 9. నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు. 10. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేత వంట తినకూడదు. హిందూయిజం గురించి మరెన్నో విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.